నమస్కారం అండి. నమస్తే హారిత సార్. గారు. బహుశా ఇది మహిళా నిర్మాతని ఇంటర్వ్యూ చేయడం ఇది రెండోసారి అనుకుంటా. అవునా సార్? మన నిరంజన్ రెడ్డి గారి వైఫ్ని ఉన్నట్టు తెలిసి ఉంటుంది మీకు. మన హనుమాన్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారి వైఫ్. అవునవును. ఆవిడ ఒకసారి ఇంటర్వ్యూ చేశాను. ఓకే నెక్స్ట్ మీరు మధ్యలో అన్నట్టు నిహార్ గారు, నాగబాబు గారు అమ్మాయి. ఓకే ఓకే. దర్శకుల్ని దర్శకులు Female. లేరు, ఎవరు లేరుగా. అప్పుడు నేనే ఫస్ట్. అది మీరే ఫస్ట్. మీరు నాట్ ఓన్లీ డైరెక్టర్ కదా, ప్రొడ్యూసర్, డైరెక్టర్, కథా స్క్రీన్ చాలా ఉన్నాయిగా. అవును. అసలు దీన్ని మించి ఏంటంటే మీరు అస్ట్రాలజర్. అది రియల్లీ అంటే ఒక డిఫరెంట్ జానర్స్లో ప్రవేశం ఉండడం అన్నది నిజంగా గొప్ప విషయం. అది ఇంట్రెస్ట్ ఉంటే తప్పించి అవును. పాసిబుల్ అవ్వదు. అంటే బ్లెస్సింగ్ సార్. అంటే శాస్త్రం కదా, మనకి కొంచెం దైవానుగ్రహం లేకపోతే కూడా అర్థం కావాలి. సరస్వతి పలకదు. అవును, పలకదు. సో అందునైతే బ్లెస్సింగ్ అని అనుకుంటాను. ఓకే ఓకే ఓకే. ఏంటండి మీ మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? మూవీ మీరు ఇండస్ట్రీ కొత్త సార్. కాబట్టి జనాలు కొంచెం పరిచయం చేయాలి కాబట్టి. అవును సార్. మూవీ ఇండస్ట్రీలోనా సార్? అసలు మామూలుగా జనరల్గా లైఫ్లో నేను బేసికల్గా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాతే కెరీర్ స్టార్ట్ చేశాను సార్. ఎక్కడి నుంచి నేటు? నూజివీడి దగ్గర ఎనమదల నాన్న వాళ్ళది, ఓకే, ఓకే. ఆ అమ్మ వాళ్ళది చిన్న నందిగమ్మ. పుట్టింది అక్కడే తాత వాళ్ళ దగ్గర. సో ఇంటర్మీడియట్ అయ్యగానే కెరీర్ స్టార్ట్ చేసి చేయాల్సి వచ్చింది సార్. అంటే సర్వైవల్ కోసం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ వచ్చింది. ఫస్ట్ జాబ్ టీచర్ జాబ్ సార్. అక్కడ కూడా ఉంది ఇంకా. ఫస్ట్ నా కెరీరే విత్ టీచర్ జాబ్ అన్నట్లు. 1000 రూపీస్కి ఫస్ట్ శాలరీ. గ్రేట్. సో అక్కడ నుంచి నా ప్రయాణం ఇంకా అప్పటి నుంచి ఇంకా కెరీర్ ఇప్పటి వరకు ఇంకా ఆగలేదు. నాకు తెలిసి ఇంక ఇప్పట్లో ఆగదు. సో మీ జాతకం మీకు తెలుసుగా. అంటే రియాలిటీ కూడా తెలుసు కాబట్టి. సో ఇంకా నాకు ఎట్లా అలవాటు అయిపోయింది సార్. అంటే పని అనేది నా జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఇంకా నాకు తెలిసి నేను పని చేయకుండా కూడా ఉండలేనని అందరూ అంటుంటారు. సో అట్లా అయిపోయాను నేను చివరికి. ఉండకూడదు కూడా. అవును. సో అంటే చాలా అంటే అది అప్పుడు కరెక్ట్ 17 years అంటే మనం జస్ట్ ఇవ్వను అనమాట. ఆ ఏజ్లో మనం అంటే వేరే జనరల్గా హ్యాపీగా ఫ్లై అవ్వాల్సిన టైము నాకు రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసినాయి. షోల్డర్స్ మీద రెస్పాన్సిబిలిటీ పెట్టుకుని ఇంకా అప్పుడు ఇంకా అంటే ఇంకా చెయ్యాలి, ఇంకా తప్పదు. ఇప్పుడు జాబ్ చేస్తే తప్ప మన ఫ్యామిలీ సర్వైవ్ అవ్వదు. ఇంకా చదువు అంటే నాకు ఇష్టం. అప్పుడు చదువుకుందాం అనుకున్నా, కానీ చదివించే సిచ్యువేషన్ కూడా లేదు ఇంకా. అక్కడ ఆపేసిన. బట్ డిగ్రీ ప్రైవేట్గా చేశాను, ఎందుకంటే ఇంజనీర్ అవ్వాలనేది నా కోరిక ఉండే. సో డాడీ బాగుండుంటే బీటెక్ చేయించేవాళ్ళు. సో లేదు కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను అనమాట. సో బిఎస్సి కంప్యూటర్స్ చేసి 100% సెల్ఫ్ ప్యూర్ సార్. అంటే కనీసం ఎక్కడో ఒకటి ఎవరో ఒకరికి తల్లిదండ్రులు సపోర్ట్ అన్నా ఉంటుంది మనకి. ఇంకా అది కూడా లేకుండా చేశాడు. 17 years నుంచి స్టార్ట్ చేసి చదువుకుంటూ మళ్ళీ ప్రైవేట్గా చదువుకుంటూ అక్కడి నుంచి అస్ట్రాలజర్ చిల్లర అంటే గుడ్. అంటే ఇన్స్పిరేషనల్ స్టోరీ. అవును సార్, చాలా. మరి అస్ట్రాలజీ ఎక్కడ నేర్చుకున్నారు? అప్పుడే నేర్చుకున్నారా? లేదు సార్, చిన్నప్పుడు క్యూరియాసిటీ ఉండేది నాకు. ఎందుకు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు అని చెప్పి నేను అందరిని టెస్ట్ చేస్తూ ఉండేదాన్ని. అన్ని సెక్షన్స్ అనమాట. నాడి, ఇప్పుడు కేరళ వాళ్ళ నాడి, తమిళనాడు వాళ్ళది కానీ, ఫేస్ రీడింగ్స్ కానీ, చిలక జ్యోతిష్యం, చేతులు చూసి చెప్పేది, ఇవన్నీ రకాలు చూస్తుండేదాన్ని. అసలు ఎందుకు వీళ్ళంతా ఇన్ని రకాలు చెప్తున్నారు అనేసి. అంటే జ్యోతిష్యం నేర్చుకోకుండానే ముందు జ్యోతిష్యం PhD చేసి సో ఆ తర్వాత ఆ క్యూరియాసిటీ అసలు వీళ్ళందరూ చెప్పింది నిజమా కాదా అన్న దాంతో చదవటం స్టార్ట్ చేశా. ఒక పాయింట్లో చదవటం స్టార్ట్ చేస్తే అస్సలు ఎక్కలేదు బుర్రకి. బాబోయ్ ఇది మనం చదవలేమని చెప్పేసి పక్కన పెట్టేసిన నేను. బట్ ఎవ్రీడే నైట్ ఇంకా నాకు అసలుకి దానికి సంబంధించి డ్రీమ్స్ వస్తూ ఉండేది. అంటే నాకు ఎవరో టీచ్ చేస్తున్నట్లుగా అదే సబ్జెక్ట్ మైండ్లో రన్ అవుతూ ఉండేది. నాకు అనిపించింది ఏదో బలమైన కనెక్షన్ ఉంది అని చెప్పి ఒక 2 months గ్యాప్ తర్వాత చాలా ధైర్యం తెచ్చుకొని మళ్ళీ చదవటం మొదలుపెట్టినా. ఇంకా ఆపలేదు. ఆ తర్వాత గురువు లేరు? గురువు లేరు. సెల్ఫ్ ఇంకా గాడ్, గ్రహాలే గురువులు ఇంకా నాకు. ఎందుకంటే నాకు డ్రీమ్స్ వచ్చింది వాళ్ళే. ఇంకా మీ జాతకంలో మీరు అస్ట్రాలజర్ అవ్వాలని ఉంది అంతే. అవును, గ్రహాల అనుగ్రహం లేకపోతే అవలేమో. మరి మీ జాతకం ఇటు ఎప్పుడు తిప్పింది? 2021 సార్. ఎందుకు వచ్చారు ఇందులోకి? అభి గురించి. అభికి ఏంటి అంటే కాలేజ్ డేస్లో ఉన్నప్పటి నుంచి తను డైరెక్టర్ అవ్వాలని. సో నేనేంటి అంటే అసలు మూవీ ఫీల్డ్కి రాకూడదని. అది బలంగా ఉంది నాకు, చాలా అంటే చాలా బలంగా ఉంది. అసలు నేను ఫస్ట్ టైం అంటే అసలు నేను అస్సలు వద్దు అనుకున్న ఫీల్డ్లోకి వస్తానని అయితే నేను అస్సలు అనుకోలేదు. ఎందుకంటే నేను చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్. ఒకటి వద్దు అనుకుంటే అసలు నేను చేయను, కావాలి అనుకుంటే వదలను.
సో తన గురించి ఇంకా నేను నా మైండ్ని అంతటిని చేంజ్ చేసుకొని మనం ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసినాం 21లో. స్టార్ట్ చేసి ఫస్ట్ లక్కీ లక్ష్మణ్ మూవీ స్టార్ట్ చేసాం. సో 21లో ఏదైతే స్టోరీ ఇవన్నీ తనతో జర్నీ చేస్తున్నానో, నేను ఏదైనా మాట్లాడినప్పుడు బేసికల్గా అంతకుముందు నేను రైటర్ని సార్, అంటే కవిత్వాలు, కథలు, పాటలు రాస్తూ ఉండేదాన్ని. అది కూడా గాడ్ బ్లెస్సింగ్ అంతే సార్. సో బుక్ కూడా రాసేసినప్పుడు కోవిడ్ తర్వాత కంప్లీట్ చేసిన. సో ఆ హుషారులో ఉన్నాను అనమాట. అవి నేను నీకు స్టోరీ ఇస్తాను, నువ్వు చెయ్యి, అది ఇది అని చెప్పి ఒక ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ డ్రామా రాశా. తనేంటంటే కమర్షియల్ ఎక్కువ, ఎలివేషన్స్, తెలుగు ఆడియన్స్ కదా, నాకు ఇది సెట్ అవ్వదురా ఇన్వెస్టిగేషన్ డ్రామా, నేను చిన్న సబ్జెక్ట్ అయినా కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్ తీసుకుంటాను నా దగ్గర ఉన్నట్లు అంటే, సరేలే అని అప్పుడు తను చెప్పాడు. ఆ ప్రాసెస్లో దీని స్క్రీన్ ప్లే అంటారు, ఇది డైరెక్షను, ఇది రైటింగు, నువ్వు ఒక రైటర్ లాగా మాట్లాడట్లేదు, నువ్వు డైరెక్టర్ లాగా మాట్లాడుతున్నావు అని చెప్పి అన్నెసరీగా నా మైండ్లో ఒక బీజం నాటింది తనే. సో అప్పుడు మొదలైంది యాక్చువల్గా ప్రయాణం. సో ఆ విధంగా మీ 3 అక్షరాల పేరు కింద చాలా పొడుగ్గా రాసుకోవాలన్నమాట. టీచింగ్, కవిత్వం, రచన, అది కాకుండా ఎస్ట్రాలజీ, ఇప్పుడు కథా స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత. సో అట్లా స్టార్ట్ అయింది సార్. ఆ మూవీ అంతా నేర్చుకున్నా. రావడానికి భయపడ్డారు కదా ఫీల్డ్లోకి, వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అనవసరంగా భయపడ్డాను అనిపిస్తుందా, లేదు నిజంగానే భయపడడం కరెక్టే, ఇక్కడ రావడం అనవసరం అని అనిపిస్తుందా? వచ్చే ముందు భయపడలేదు సార్, తెలియదు కదా. అవును, వచ్చాక భయపడ్డా. రాకూడదు అనుకున్న ఫీల్డ్లో రాకూడదు అనుకున్నాను. అదే వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది? లక్కీ లక్ష్మణ్ మూవీ ప్రాసెస్లోనే నచ్చింది. ఓకే, మనం అనుకున్నట్లు ఏం లేదులే, బాగానే ఉంది, బాగుంది ప్రాసెస్ అంతా. అంటే క్రియేటివ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా అయితే బాగుంది, మిగతా అంటే మనకు తెలియదు కాబట్టి. సో అవైతే చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు అంటే అభి టెక్నికల్గా అభి అనమాట, అంటే సేమ్ ఫ్యామిలీయే కదా సార్. సో అభి ప్రొడ్యూసర్, రోల్స్ మారే. ఇప్పుడు నేను డైరెక్టర్ అనమాట. ఈ ఫీల్డ్ అలాంటిలేండి, ఒక్కసారి చేతికి అంటుకోకూడదు కానీ. అంటే నాకు అట్లేం లేదు సార్. అంటే నాకు ఎట్లా అంటే డే 1 నుంచి నాకు సర్వైవల్ ఇంపార్టెంట్ కాబట్టి. ఇప్పుడు మనకి రియల్ ఎస్టేట్ సార్ మేజర్ బ్యాకప్ నాకు. నెక్స్ట్ ఇంకోటి అదే ఫస్ట్ సార్ యాక్చువల్గా దీని ముందు. సో అది మనకి బ్రెడ్ అండ్ బటర్. అదే అది ఇంకా టైం పట్టింది కదా సార్. మనం ఒకవేళ దీంట్లో నిలదొక్కొని డబ్బులు సంపాదించాలంటే టైం పడుతుంది కాబట్టి. అది ఉంటే చాలా ఎక్కువ బ్రెడ్లో ఎక్కువ బటర్ కొనచ్చు రియల్ ఎస్టేట్ ఉంటే. అట్లాగా జరిగింది సార్. ఇప్పుడు భయం ఉంది కొంచెం, ఇంతకుముందు ఫస్ట్లో ఏం లేదు. అందుకే నా ఫీర్ అండ్ టైటిల్ పెట్టారు. అదే యాక్చువల్గా ఫీర్ అని పెట్టి నేనే ఫీర్ అవుతున్నాను ఇప్పుడు. మీరు భయం అంటారు, అందుకే ఫీర్ అండ్ టైటిల్ పెట్టారా? అంటే ప్రొడ్యూసర్గా అప్పుడు కూడా భయం లేదు సార్. ఇప్పుడు డైరెక్టర్గా ఎలా ఉంటాను, ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది. ఏదో చూశాను, బాగానే ఉంది. టీజర్ ఏమి ఒక మరీ అమెచ్యూర్గా ఏదో కొత్త వాళ్ళు ఈసారి ఏదో పేర్చారా అన్నట్టుగా కాకుండా బాగుంది. ఒక హర్రర్ సినిమా ఎలా ఉండాలో రెగ్యులర్గా అన్ని హర్రర్ సినిమాలకి ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో, ఏవైతే ఫ్రేమ్స్ ఉంటాయో అట్లా వెళ్ళారు, బాగుంది. ఏంటి అసలు ఫియర్ సబ్జెక్ట్ ఓన్లీ హర్రర్ అంటే సరిపోతుందా, ఇంకేమైనా ఉందా? లేదు సార్, ఇట్స్ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ విత్ హర్రర్ ఎలిమెంట్స్. సో భయం అనేది అందరి లైఫ్లో కామన్ ఎలిమెంట్ కాబట్టి జనరల్గా చిన్నోళ్ళ నుంచి ముసలోళ్ళ వరకు ఎక్కడో ఒకడ ఏదో ఒక రకంగా అందరు ఏదో ఒక దానికి భయపడుతూ ఉంటారు. సో కొంచెం దగ్గరికి వెళ్ళొచ్చు భయం అనే ఒక ఫీలింగ్, ఎమోషన్తో అని చెప్పి నేను ఈ సబ్జెక్ట్ ఎంచుకోవడం జరిగింది. కరెక్ట్ టైం లేండి ఇప్పుడు, ఎందుకంటే జనాలందరూ కూడా భయం భక్తి రెండింటిగా రెడీగా ఉన్నారు. ఆ రెండే మనిషిని చేస్తారు. భక్తి సినిమాలు అసలు బయట చూసుకుంటారు, భయం సినిమాల్లో చూసుకుంటారు. సో అట్లాగా అది ఎంచుకున్నాను సార్. ఇదేంటంటే సాధారణంగా ఎవరైనా సరే భయం సినిమాలు తీసేవాళ్ళు 190 మంది దీపాలు ఆర్పేసే భయపడతారు. అవును, లైటింగ్లో భయపెట్టిన సినిమాలు చాలా తక్కువ, వేళమే లెక్క. అవును, మీరు ఎలా భయపెట్టబోతున్నారు? దీంట్లో 2 ఉంటాయి సార్. మరీ లైట్స్ ఎక్కువేం అసలు మనం ఆపం. దీంట్లో పగలు రాత్రి కూడా ఉంటాయి కొన్ని సిచ్యువేషన్స్. సో కాకపోతే ఏంటంటే సార్ ఇది మేజర్గా స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ మూవీ. సో ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. నాకు తెలిసి ఒక రకంగా చెప్పాలంటే రిస్కీ సబ్జెక్ట్ తీసుకున్నా ఫస్ట్ మూవీకి. కాకపోతే అవి ఎప్పుడు అంటాడు ఫస్ట్
లాస్ట్ అనుకునే తీయాలి తప్ప ఇంకో ఛాన్స్ ఉందిలే చూసుకుందాం అనే నెగ్లిజెన్సీ ఉండకూడదు బాగా చెప్పారు అని చెప్పాడనమాట. అందుకనే 10 months పట్టింది సార్ నాకు స్క్రీన్ ప్లే. అప్పుడు ఇందాక మీరు అన్న భయం ఉంటుంది. అవును, చాలా ఉంది ఇప్పుడు తీయాలి అన్న. అవును, చాలా ఉంది. డే 1 నుంచి నేను అది బాగా సీరియస్గా తీసేసుకున్నా. నేను ఎట్లా అంటే చాలా మంచి స్టూడెంట్ సార్ నేను. అంటే ఎవరేం చెప్పినా నాకు నేర్చుకుంటే దాన్ని చాలా సిన్సియర్గా చేస్తాను అనమాట. సో అభి అభి ఎంత పాటిస్తాడు నాకు తెలియదు, కానీ నేనైతే చాలా సిన్సియర్గా పాటిస్తాను. అందుకని తన దగ్గర నేర్చుకున్నాను అన్నీ. కాబట్టి అన్ని నేర్చుకున్నా కూడా అన్ని డిగ్రీలు ఉన్నాయి మీకు. అంటే ఈ భయపెట్టే సినిమాల్లో సరే సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి మిమ్మల్ని స్టోరీ నేను అడగలేను, పైగా సైకలాజికల్ సస్పెన్స్ అంటున్నారు కూడా అసలు అడగకూడదు. బట్ మీరు డైరెక్షన్ చేయడం ఫస్ట్ టైం, స్క్రీన్ ప్లే ఫస్ట్ టైం, ఆ యాక్టర్లు కూడా కొత్త వాళ్ళని ఆల్మోస్ట్ చిన్న వాళ్ళని తీసుకున్నారు మీరు? లేదు సార్, అందరూ నోన్ యాక్టర్స్ మొత్తం హై సీనియర్ యాక్టర్స్. అప్పుడు మీకు వర్క్ ఈజీ అయిపోయిందా? అంటే ఈజీ దగ్గర నుంచి యాక్టింగ్ రాబట్టుకోవడం కానీ ఒకటి మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ? ఒకటి ఛాలెంజింగ్ ఏంటంటే సార్, ఇది స్క్రీన్ ప్లే బేస్డ్ కదా, ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. ఇది వాళ్ళు ఏం చేశారంటే, అందుకే ఎవ్రీబడి సరెండర్ టు మీ. అది చాలా బ్లెస్సింగ్ అనమాట. అంటే వాళ్ళు నన్ను ఫస్ట్ టైం డైరెక్టర్ అని వాళ్ళు నన్ను ఫీల్ అవ్వలేదు, నేను ఫస్ట్ టైం డైరెక్టర్ అని నేను ఫీల్ అవ్వలేదు. అంటే నేను ఎందుకంటే 1 year స్టోరీ మీదే లైఫ్ అంతా రన్ చేసుకున్నా. దాంతో ఏంటంటే ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ వచ్చేసింది. నన్ను ఈ సీన్ ఇట్లాగే తీసుకోవాలని ఫిక్స్ అయిపోయి కూర్చున్నా. విత్ కెమెరా ఇట్లాగే ఉండాలని ఆండ్రూ సార్ని 3 నెలలు కూర్చోబెట్టా బిఫోర్ షూట్. ఎవ్రీడే ఒక్కొక్క సీను ఇట్లాగే కావాలి, నాకు ఇట్లాగే కావాలి, ఇట్లాగే ఉండాలని స్టోరీ బోర్డు మొత్తం ప్రిపేర్ చేసి వాయిస్ రికార్డులు ఎవ్రీథింగ్ చేసేసుకున్నాను. అండ్ రెండోది వేదికగాతో కాల్ రోజు వర్క్షాపు. సో ఎట్లా ఉండాలి, నాకు ఈ సీన్లో ఇట్లా ఉండాలి, తను కూడా ఎట్లా కావాలి అనే అడిగేది తప్ప ఇలా ఉండొచ్చా అనే ఒక మాట కూడా, ఒక సజెషన్ కూడా ఇవ్వాలి త్రూ అవుట్ ప్రాసెస్. సో పవిత్ర గారు కూడా ఏమన్నారంటే, ఇది కాంప్లెక్స్ కాబట్టి హరిత నేను ఎక్కువ బ్రెయిన్ పెట్టను, నీకు ఎట్లా కావాలో చెప్పు అట్లా చేస్తా. ఎవ్రీబడి అదొక్కటి అసలు నిజం చెప్పాలంటే మిరాకిల్ అని చెప్పొచ్చు సార్. సో మీకు సరెండర్ అయిపోయి వచ్చేసారు. అసలే మీకు తెలిసిపోతుంది. అనీష్ గారు కానీ జేపీ గారు కానీ అందరూ చెప్పిన మాట ఏంటి అంటే, మేము ఒక ఫస్ట్ టైం డైరెక్టర్తో వర్క్ చేస్తున్నాం అనిపించట్లేదు అన్నారు. సో ఇట్ వెంట్ వెరీ స్మూత్ సార్. నాకు ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు అసలుకి. కానీ యూజువల్గా మీరు అన్నట్టు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న క్రూ, క్యాస్ట్ అండ్ క్రూ, మీరేమో ఇన్ఎక్స్పీరియన్స్డ్. అవును. సో సాధారణంగా వాళ్ళు 2 రకాలుగా ఉంటుంది. అవును. మీరు ఎంత మేరకు చెప్తే అంత మేరకే చేయడం, అవును, ఇంప్రూవైజేషన్ చేయకపోవడం, లేదు మీరు చెప్పింది వినకపోవడం, దానివల్ల కరెక్ట్ అవుట్కమ్ రాదు. అవును. యూజువల్గా అవును. మీరు సపోజ్ వాళ్ళు ఎలా ఉంటుందంటే, మీరు ఇలా చేయాలి అలా చేయాలంటే లోపల ఇలా చెప్తున్నారు లేదా సరేలే చేసి అయిపోద్ది, ఇలాంటివేవి లేకుండా మీరు ప్రొడక్ట్ బయటకు తీసుకోగలిగారా? అవును సార్. ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని, ఫీలింగ్స్ని. నాకు ఈ మూడు, ఇది సీను, నాకు ఇట్లా కావాలి అంటే ఇలా ఇలా ఓకేనా అని వాళ్ళు, ఇలాగైనా నీకు కావాలి అని అడిగి టేక్కి వెళ్ళిపోయేవాళ్ళు. అసలు మీరు నమ్మరు సార్, అంటే నాకు సింగిల్ టేక్ ఆర్టిస్టులు అంటే విన్నాను తప్ప మన ఫస్ట్ టైం చూసాను నేను వీళ్ళని. అంటే నాకు ఎలా కావాలని అడిగి ఎక్కడికి వెళ్ళిపోయి అలా చేసేసేవాళ్ళు. ఎలా చేస్తున్నారు అనుకునేదాన్ని నేను. అంతేనా? వాళ్ళు ఎలా చేసినా సింగిల్ లేదు జెన్యున్ గానే చేసేవాళ్ళు వాళ్ళు. నేను ఇంకొక షాట్ ఎందుకు తీసుకోవాలని ఆలోచించేదాన్ని. వన్ మోర్ అంటే వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమోనని వాళ్ళు అడిగేవాళ్ళు సార్. విచిత్రం ఏంటంటే ఈవెన్ వేదిక కూడా ఇంకోటి తీసుకుంటాం మేడం, ఇంకోటి తీసుకుంటావా అని అడిగి అడిగి తీసుకునేవాళ్ళు వీళ్ళు. బట్ నాకు ఏదైతే వచ్చింది అనుకుంటే అప్పుడు నేను ఆపేసేదాన్ని. వాళ్ళు సింగిల్ టేక్ ఆర్టిస్టులు కాదు, మీరు సింగిల్ టేక్ డైరెక్టర్. దాన్ని బట్టి మరి వాళ్ళకి అంతలా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి అవుట్కమ్ తీసుకుని సింగిల్ టేక్లో వాళ్ళని ఇబ్బంది, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. 2 టేక్ చేయకలేదా, సింగిల్ టేక్ అయిపోయింది, షూటింగ్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. అప్పుడు అవును సార్, 5-6 సీన్లు షూట్ అయిపోతుంది డైలీ. అండ్ రెండోది ఇందులో సార్ నేను యాక్చువల్గా ఎక్కడ మెన్షన్ చేయలేదు, సింగిల్ షార్ట్స్కి ఎక్కువ ప్రిఫర్ చేశాను అనమాట. నేను సింగిల్ లెంత్ షార్ట్స్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, ఎక్కువ కట్ షార్ట్స్ కాకుండా. మ్యాక్సిమం లెంగ్త్ మీరు చేసింది సింగిల్ షార్ట్ దా సార్ 2 minutes చేసిన. ఎందుకంటే దీంట్లో మనం 3 plotsలో రన్ అవుతూ ఉంటుంది సార్ స్క్రీన్ ప్లే. సో అందుకే నేను ఎక్కడ ఎక్కువ లెందీగా ఉండలేదు. 3 time zones? అవును సార్, 3 time zones రన్ అవుతుంటుంది. సో అందుకే నేను ఎక్కడ కూడా ఎక్కువ క్రిస్ప్గా వెళ్ళిపోయాను. చాలా టిపికల్ స్క్రీన్ ప్లే కదా, దీన్ని ఎక్కడ జనాలు తెర మీద ఏం జరుగుతుందో కొంచెం బ్రెయిన్కి టీజింగ్గా ఉండకుండా అండర్స్టాండింగ్గా ఉండేలాగా ఆన్ స్క్రీన్ ఈజీ ఉంటుంది సార్,
కాంప్లెక్స్ పేపర్ మీద ఉంటుంది. జెన్యున్గా చెప్తున్నా నేను. పేపర్ ఆన్ కాంప్లెక్స్ ఎవరికైనా, ఆర్టిస్ట్కి, నాకు, అసలు మనతో 2 years నుంచి పనిచేసే ఏడీస్ కూడా అది చాలా కాంప్లెక్స్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ప్రతిదీ ట్రాన్సిషన్స్ రాసుకున్నాను ఆన్ పేపరు, ఎడిట్ కట్ రాసుకున్నాను. సో అవంతా ఏమైందంటే కొంచెం కష్టమైంది. బట్ అది అలా చేస్తేనే మనకి విజువల్గా ఈజీ అవుతుంది. ఇట్లా ఇంత ఫుల్ ప్రూఫ్గా స్క్రిప్ట్ విత్ ఆల్ అంటే షూటింగ్కి కళ ముందు కనిపించేలా తయారు చేయడానికి ఈ స్క్రిప్ట్ ఎన్నాడు పెట్టింది మీకు? 1 year సార్. 1 year పట్టింది ఫుల్ టైం. రోజు అలా దాని మీద ఉన్నారు? ఇంకా డే అండ్ నైట్. 10 months ఓన్లీ స్క్రీన్ ప్లేకి పట్టింది సార్. ఇంకేం చేయలేదు. 10 months ఓన్లీ. మీరు అంత 1 year టైం స్పెండ్ చేయడానికి, పైగా డైరెక్షన్ టేకప్ చేయడానికి, అలాగే దీని మీదే ప్రొడక్షన్ టేకప్ చేయడానికి మీరు అంత నమ్మడానికి అంత సత్తా ఉందా కథలో? స్క్రీన్ ప్లే ఉంది సార్. స్క్రీన్ ప్లే అంత దమ్ము ఉందా సార్? స్టోరీ వెరీ సింపుల్ అయింది సార్. అంటే మీరు నమ్మారు కదా? నమ్మాను సార్. కాన్సెప్ట్ దాని మీద 10 months కష్టపడి స్క్రీన్ ప్లే చేశారు. దానికి ఎడిట్ కట్టు అన్నీ రాసుకుని రెడీ చేసుకుని ప్రొడక్షన్ చేశారంటే మీకు ఆ సబ్జెక్ట్ మిమ్మల్ని మీరు అంతలో ప్రేమించి ఉండాలి దాన్ని. అవును సార్. అంటే నా దగ్గర మల్టిపుల్ స్క్రిప్ట్స్ ఉన్నాయి సార్ ఇది స్టార్ట్ చేసేసరికి. బట్ ఇదే ఎందుకు చేద్దాం అనుకున్నానంటే ఆడియన్కి నేను మేకర్ని, ఏ సబ్జెక్ట్ అయినా నేను చేయగలను అని చూపించాలంటే ఇదే ఫస్ట్ టఫెస్ట్ సబ్జెక్ట్ ఎంచుకున్నా సార్. యాక్చువల్గా చెప్పాలి నా దగ్గర ఇంకా ఈజీ సబ్జెక్ట్స్ ఉన్నాయి, మంచి సబ్జెక్టులు కూడా. అంటే ఇది మీ సినిమా రంగంలో ఉన్న ప్రొడ్యూసర్లకి ఇది మీ విజిటింగ్ కార్డా? ఇంచుమించు అట్లాగే అవుతుంది సార్. అది చూస్తే మాత్రం ఫస్ట్ మూవీకే ఇంకా మనం ఒక స్టాండ్ అవుట్ అవుతాం. సినిమా చేయండి అంటారు, ఛాన్స్ రావచ్చు అంటారు. చెప్పలేము సార్. అంటే థియేటర్లో ఏదో ఒకటి సౌండ్ వస్తే అంటారు. అంతే కదా. బై ఎండ్ ఆఫ్ ద డే కలెక్షన్స్ కూడా చూస్తారు కదా సార్. కలెక్షన్స్ కన్నా కూడా ఇండస్ట్రీ ఎప్పుడు కూడా అలా చూడదండి. సో ఫ్లాప్ అయిన డైరెక్టర్లు కూడా సినిమా ఛాన్స్లు ఇస్తాయి. ఎందుకంటే వాళ్ళు సినిమాని టెక్నికల్గా చూస్తారు. ఇప్పుడు ఈ డైరెక్టర్ దగ్గర విషయం ఉంది, సినిమా ఎలా మిస్ఫైర్ అయింది, లేకపోతే ఎక్కడో ఏదో చిన్న తేడా కొట్టింది, లేకపోతే ఇది రాంగ్ టైం వచ్చింది, లేదా అక్కడ కొంచెం బ్లాక్ తేడా వచ్చాయి, బట్ విషయం ఉంది డైరెక్టర్ కంటే మాత్రం వాళ్ళు దగ్గర తీసుకుంటారు. ఏ ప్రొడ్యూసర్ కూడా విషయం డైరెక్టర్ దగ్గర తీసుకోకుండా ఉండరండి. టాలీవుడ్లో అది ఉంది. సో అంచేత ఏమాత్రం మీ సినిమాలో దమ్మున్నా అది అక్కడ సినిమా మీ తాలూకా వర్క్ని రిఫ్లెక్ట్ చేసిన ఖచ్చితంగా మీరు ఉండిపోతారు. యాక్చువల్గా ఇది ఎంచుకోవడానికి అదే రీజన్ సార్. అంటే మూవీ నుంచి బయటకు వచ్చాక లేదా మూవీలో ఉన్నప్పుడు ఆర్టిస్ట్తో పాటు నేను కనపడాలన్న స్వార్థంతోనే ఇంత రిస్క్ తీసుకున్నా. మరి ఏ డైరెక్ట్గా అదే కోరుకుంటారు కదా. అందుకే నేను మనం ఎందుకు రిస్క్ అంటున్నానంటే మనం ప్రొడక్షన్ చేసాం కాబట్టి రిస్క్ అంటున్నా. డైరెక్టర్గా నాకు ప్లస్. మీరు ప్రొడక్షన్ చేశారు అంటే 100% రిస్కేనండి. మీరంటే ఐ మీన్ నాట్ యూ, ఎనీవన్, ఎవరైనా సరే. కొత్త సినిమా ఒక థ్రిల్లర్తో దీంతో వచ్చారంటే అది ఏసీడీసీ ఆట. మీ అదృష్టం బాగుండి సినిమా థియేటర్లో పడి జనాలు నచ్చితే అదో మరో విరూపాక్ష లేదా భైరవకోన ఆ టైప్లో వెళ్ళిపోవచ్చు, ఏ లెవెల్కైనా వెళ్ళిపోవచ్చు. అది ఎప్పుడు కొంచెం ఉంటుంది. కరెక్ట్ సార్. బట్ డైరెక్టర్గా మాత్రం మీకు ఆ రిస్క్ కన్నా పేరు రావడానికి ఛాన్స్ మీకు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరు వర్క్ చేశారు కాబట్టి, అట్లీస్ట్ మీ వర్క్ కనిపిస్తుంది కాబట్టి. ఎందుకంటే సార్ మనం హాలీవుడ్ సినిమాలు, కొరియా సినిమాలు ఇట్లాంటివన్నీ చూస్తుంటాం సార్. ఈవెన్ మన ఇప్పుడు బాగా ఆఫ్టర్ కోవిడ్ అందరూ చూస్తున్నారు. అంటే అరే భలే వాళ్ళు తీస్తారే, కేరళ వాళ్ళు ఇట్లా తీస్తారే, అట్లా చేస్తారే అంటారు కదా. నేను దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నా. ఈ స్క్రీన్ ప్లే ఇంప్లిమెంట్ చేసేటప్పుడు లేదు ఒక తెలుగు వాళ్ళు కూడా తీయొచ్చు, తీయగలము. సరే ఇప్పుడు మీరు ఎంత ఆదరిస్తారో నేను చూస్తా అని చెప్పి తీసిన. నేను యాక్చువల్గా నేనైతే అదే చెప్తాను సార్. ఎప్పుడు అందరినీ ప్రైస్ చేస్తుంటాం కదా, మన దగ్గర కూడా ఉంటారు. కాకపోతే ఏంటంటే భయం వల్ల తీయలేరు. చాలామంది హీరోలుగా నిలబెట్టుకోవడానికి లేకపోతే హీరోగా నిలబడడానికి డబ్బులు ఖర్చు పెట్టేస్తారు. మీరు డైరెక్ట్గా నిలబడడానికి డబ్బులు ఖర్చు పెట్టారు అంతే కదా. అంటే ఇంకా ఫస్ట్ సినిమా మన మీద మనం ఖర్చు పెట్టకపోతే ఇంకెవరు ఎందుకు ఖర్చు పెట్టాలనుకుంటా సార్ నేను. సినిమా ఎంత లెంగ్త్ ఎంత వచ్చిందండి? 1 hour 52 minutes సార్. సూపర్. ఎడిటింగ్ కూడా నేనే కదా. అవునా? అవును సార్. దేవుడా, ఇది కన్నుకి అయితే చాలదేమో మీ డిగ్రీ రాయడానికి. అంటే అట్లేం కాదు సార్. యాక్చువల్గా నాకు డిపెండెన్సీ కానీ పని ఆగటం ఇష్టం లేదు. అనుకోకుండా ఆ క్రాఫ్ట్ ఆగింది, వేరే వాళ్ళు రాలేదు రీప్లేస్. సో 2 months అలా ఎడిటింగ్ టేబుల్ మీద ఉంది. నాకు నచ్చలేదు, ఇంక డైరెక్ట్ ఎడిట్ చేసేసిన సార్. నేర్చుకోవడం కూడా ఏం లేదు, ఎఫ్సిపి ఓపెన్ చేసి ఎడిట్ చేసేసిన. అదృష్టం హీరోయిన్ టైంకి వచ్చేసి అనూప్ సార్ ఎప్పుడు ఇదే ఎక్కిరిస్తారు. నా క్రాఫ్ట్ జోలికి మాత్రం రావద్దు అని చెప్పి ఎప్పుడు ఎక్కిరిస్తూ ఉంటారు. కాదు, హీరోయిన్ టైంకి వచ్చి వెళ్ళిపోయింది కాబట్టి సరిపోయింది. లేకపోతే సర్లే నువ్వు చూసుకొని నేను చేసుకుంటానులే, నా మీద నేను ఓకే చెప్పుకుంటాను
ఏమో సార్ నిజంగా తెలియదు, బట్ పాపం తను ఎప్పుడు టైంకి వచ్చింది. పర్లేదు, ఎప్పుడో నాడు మీరు కూడా స్క్రీన్ కనిపిస్తారులేండి. లేదు సార్, ఆ థాట్ అస్సలు లేదు. అంటే హీరోయిన్గా కాకపోయినా ఏదో క్యారెక్టర్ కనిపించచ్చు, ఏజ్ దాటేసినాం. ఆర్టిస్ట్గా అయితే పర్వాలేదు, కెమెరాని ఫేస్ చేసేస్తారు, ఏం ప్రాబ్లం లేదు సార్. ప్రస్తుతానికి మేకింగ్ నచ్చింది. సాధారణ ఇలాంటి హర్రర్ సినిమాలకి సౌండింగ్ చాలా ఇంపార్టెంట్ కదా. అవును సార్. రీ రికార్డింగ్ కానీ సౌండింగ్ డిపార్ట్మెంట్ కానీ ఇదంతా కూడా. సో దాని మీద కేర్ తీసుకున్నారా? అనూప్ రూబెన్స్ గారు సార్ మ్యూజిక్. రూబెన్స్ బాగుంటుంది. సో బాగా ఆయన నాతో కూర్చొని, ఆయన కూడా అంత పెద్ద సీనియర్ యాక్టర్ అయినా ఏంటి అంటే మన ఇంటెన్షన్ ఏంటని అడుగుతున్నారు వీళ్ళంతా. హౌ యూ వాంట్ అని డైరెక్టర్కి అంత స్పేస్ ఇస్తున్నారు. ఆయన అసలుకి చాలా హంబుల్ ఉంటారు సార్, చాలా డౌన్ టు అర్త్ ఉంటారు. లక్కీ లక్ష్మణ్ కూడా ఆయనే మనకి. ఇంకా అందుకే మాకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఉంటాను నేను. ఏదైనా అడగగలను, ఫ్రీడమ్ ఉంది నాకు, మొక్కుమాటం లేదు. సో దానివల్ల నాకు చాలా ఈజీ అనిపించింది సార్. సో హీ గేవ్ బెస్ట్. అసలుకి నాకు ఎట్లా కావాలో అట్లా ఇచ్చారు. ఇలాంటి సినిమాల్లో యూజువల్గా ఒకటి సీట్ ఎడ్జ్ నుండి చూసేలాగా కళ్ళప్పగించి స్క్రీన్ మీద ఇలా తిప్పితే ఏమవుతుందో అన్న ఒక ఫీల్ రావాలి. అవును. రెండోది అక్కడక్కడ కనీసం ఒక 4-5 సార్లు గుండె జల్లు అనాలి. అవును సార్. ఒక్కసారి అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ రావాలి. అవును. ఇట్లాంటి వాటిలో ఏమైనా కేర్ తీసుకున్నారా? ఎగ్జాక్ట్ మీరు యాజ్ ఇట్ ఈజ్ నేను ఏమనుకున్నాను అదే చెప్పారు. అలాగే కేర్ తీసుకున్నా సార్. మూమెంట్స్ ఉంటాయి. ఎందుకంటే అభి నేను స్టోరీ రాసేటప్పుడు చెప్పాడు, నువ్వు ఓపెన్ చేసిన 5-10 minutes లోపల ఆడియన్స్ లాక్ చేయాలి. నువ్వు అరగంట తర్వాత ఏదో చెప్తానంటే చేయడము ఏం చెప్పాడంటే నాకు రూల్స్ అనమాట. అందుకే నాకు అంత టైం తీసుకున్నాను సార్. నేను 5-10 minutes ఇంట్లో లాక్ చేయాలి. ఎవ్రీ 10-15 minutes నువ్వు ఏదో ఒకటి నాకు ఫీడింగ్ ఇవ్వాలి. ఇంటర్వెల్కి ఒక బ్యాంగ్ ఉండాలి. ఆయనకి రిక్వైర్మెంట్స్ చూడండి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా. ఇంటర్వెల్కి ఒక బ్యాంగ్ ఉండాలి. లాస్ట్ ఏదైతే క్లైమాక్స్ రివీల్ ఉంటుందో అది ఇంట్రెస్టింగ్గా ఉండాలి. ఎండ్ ఇంట్రెస్టింగ్ ఉండాలి నాకు అని చెప్పాడు. సో అవన్నిటినీ మనం అంటే సస్పెన్స్లో అంత లాజికల్గా ఇన్కల్కులేట్ చేయాలంటే టైం పడుతుంది సార్. అంత ఈజీ కాదు. ఇవైతే కేర్ తీసుకున్నా సార్ నేను. ఇప్పుడు ఏదో సినిమా కథ చెప్పినట్టు భయపెట్టి, అందులో మీరు తీసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే నవ్వించడం భయపెట్టడం రెండు కష్టమేనండి. ఏదో దీపం ఆర్పిసేసి బ్యాంగ్ బ్యాంగ్ మన సౌండ్ కొట్టేసేసి చీకట్లోనేమో ఇలాగేదో ఆకారం ఇలా వచ్చేస్తే భయపడిపోరు జనాలు. అదంతా ఆ జమానా అయిపోయింది. వాళ్ళు భయపడాలంటే వాళ్ళకు థ్రిల్ కూడా కావాలి. ఫియర్తో పాటు థ్రిల్ కూడా కావాలి. థ్రిల్ ఫియర్ కలిస్తేనే వాడు సీటెడ్ ఉండి సినిమా ఎంజాయ్ చేస్తాడు. అవును. నేనేంటంటే కీప్ ఆన్ ఆడియన్ మైండ్ని ఎంగేజ్ చేసేలాగానే రాసుకున్నా సార్. అందుకే దీన్ని సైకలాజికల్ అంటున్నా. సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎందుకనంటే బ్రెయిన్ వర్క్ అనిపించింది. చిన్న సైకలాజికల్ థ్రిల్లర్ ఇది అని చెప్పేసి. అవును. నేను ఇంకా యాక్చువల్గా ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అవటం వల్ల సార్ నేను ఒక సస్పెన్స్ విషయం దాచాను దీంట్లో. ఏం మాట్లాడలేకపోతున్నాను ఇప్పుడు నేను. అదే కదా మేము కూడా ఏంటంటే హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, లేదా ఇంకేమైనా క్యారెక్టర్లు ఉన్నాయి అంటే మీరు ఏమాత్రం దాన్ని కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసినా రివీల్ అయిపోతుంది. అందుకని అసలు దాని జోలికి వెళ్ళడానికి లేదు. నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నా. అంటే ఒక రకంగా రిలీజ్ భయం ఉన్నా కూడా అట్లీస్ట్ నా లోపల ఉన్నాయని నేను చెప్పుకోవడానికి రిలీజ్ అయిపోతే ఫ్రీడమ్ వస్తుందని. అవును. సినిమా కథే చెప్పక్కర్లేదు కదా. అవును. సినిమా చెప్పడానికి చాలా ఉంది కదా. దీంట్లో ఇంకొకటి కూడా చాలా కొత్త ఎలిమెంట్స్ ఉన్నాయి సార్. అవన్నీ మనం ఇప్పుడు రివీల్ చేయలేను, బట్ రిలీజ్ అయ్యాక మాత్రం అవన్నీ మంచి హైలైట్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇది సస్పెన్స్ థ్రిల్లర్ అయినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలాగా చేస్తారు దీన్ని. అది ఒకటి రేర్ కాంబినేషన్ ఇందులో. ఇలాంటి దానికి అసలు యాక్చువల్గా టీజర్ కట్ చేయడమే కత్తి మీద సాము. ఎందుకంటే ఏది బయటికి రాకూడదు, మీరు చాలా ఎక్స్పీరియన్స్ సార్, నిజం చెప్తున్నా. చాలా ఎక్స్పీరియన్స్ నిజం చెప్తున్నా. మీరు చెప్పింది 100% వాస్తవం అనమాట. ఎంత కష్టపడి ఉంటానో నిజం చెప్తున్నా. నేనైతే అభి నేను ట్రైలర్ కట్ చేయను ఇంకా 3 వరకు చాలా అని చెప్పిన. ఇప్పుడు అడగబోతున్నాను ఇలాంటి దానికి ట్రైలర్ కట్ చేయడం ఇంకా కష్టం. అవును సార్. కనీసం ఒక 2 minutes 2.5 minutes ట్రైలర్ కట్ చేయాలి. అవును. 3 minutes అవును. సో ఎక్కడ రిపీట్ ఉండకూడదు. మళ్ళీ అదే నాకు మళ్ళీ టీజర్లో రిపీట్ ఉండకూడదు అంటే నేను ఎంత కష్టం అసలుకి. టీజర్లో సీన్ రాకూడదు, అక్కడ కూడా రిపీట్ సీన్. జనాలు ఇవాళ చాలా తెలివి మీరిపోయారు. మీరు ట్రైలర్ స్టార్టింగ్లో సీన్ వేసి ఎండింగ్లో సీన్ వేసిన ఇది అక్కడదేరా అని చెప్పేస్తారు. చాలా తెలివి. 1.5 hour 2 hours కంటెంట్లోంచి మీరు ఏది మీ సస్పెన్స్ బయటికి పోకుండా అన్ని క్యారెక్టర్ని రివీల్ చేసుకుంటూ ఆ భయాన్ని చూపిస్తూ ఆ సౌండ్ యాడ్ చేసుకుంటూ ట్రైలర్ కట్ చేయాలి. సో దానికి చాలా కష్టమైంది నాకు. కట్ చేసారా? టీజర్ కట్ చేసేస్తున్నాను సార్. ట్రైలర్ కూడా అయిపోయింది. సో
December 14th మూవీ కదా సార్. సో 1 week బిఫోర్, ఎందుకంటే ఇప్పుడు పుష్ప ఉంది కదా సార్ మనకి హడావుడి, ఒక 2 days తర్వాత. December 14th పెట్టుకున్నారు అంటే సార్ నేను కాపీ రెడీ చేసేసాను సార్, సెప్టెంబర్ కల్లా మనకి విత్ సెన్సార్ రెడీ పెట్టేసుకున్నాను. నాకు ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు వద్దామని వెయిట్ చేస్తున్నాను నేను. అంటే మనం తీయటం ఎంత ఇంపార్టెంట్ సార్, రిలీజ్ డేట్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను అందుకే ఉన్నాను. ఇప్పుడు ఇంత పుష్ప బ్లాక్ బస్టర్ ఆ హడావుడంతా కనీసం 3 days ఉంటుంది. అవును సార్, మినిమం 3 days. ఏ సినిమా 3 days ఉంటుంది. విపరీత హడావుడు ఉంటుంది. 9 days గ్యాప్ పెట్టాం సార్. 9 సార్, 14th కదా, 9 days. 4th నైట్ స్టార్ట్ అవుతున్నాయి ప్రీమియర్స్ మనకి. 14th అంటే ఆల్మోస్ట్ 9-10 days ఉంది. అదొకటి రీజను. రెండోది ఏంటంటే ఎవరు రావట్లేదు 14th. సో ఇప్పుడే రావట్లేదు. సో అందుకే అంటున్నారే, మీకు భయం లేదు, వాళ్ళకి భయం ఉంటే రావట్లేదు. ఏం చేయండి సార్, వాళ్ళు పుష్ప అంటే భయపడి అంత దూరంలో ఉన్నారండి. మీరు ఫియర్ అనే సినిమా తీసి భయం లేకుండా పుష్ప మీకు వస్తున్నారండి. అంటే ఎవ్రీ వీక్ సార్ 10 movies ఉంటున్నాయి సార్ బాక్స్ ఆఫీస్లో. సో మంది చిన్న స్కేల్ ఆఫ్ మూవీ, నేను ఎట్లా వచ్చేస్తాను, అందు గురించి వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. అట్లీస్ట్ 2-3 movies ఉన్నా ఓకే, పెద్ద మూవీ ఉండకూడదు, చిన్నవి కూడా తక్కువ క్వాంటిటీ ఉండాలి అని చెప్పి వెయిట్ చేస్తుంటే కరెక్ట్గా కనపడింది నాకు. అది ఇంకా ఫిక్స్ అయిపోయినా. మార్కెట్ చేశారా? లేదు సార్, అంటే మీకు తెలిసిందే కదా, కొంచెం పెద్ద సినిమాలు చేయలేకపోతున్నారు. కష్టం. పెద్ద సినిమాలు చేయట్లేదు, పెద్ద ప్రొడ్యూసర్లే చేయలేకపోతున్నారు. ఇప్పుడు సిచ్యువేషన్ చాలా టఫ్ ఉంది కదా. అవును, యాక్చువల్గా ఇంకా మన ఇండస్ట్రీలో బిఫోర్ రిలీజ్ కంటెంట్స్ కోసం ఓపెన్ అయ్యే మార్కెట్ ఇంకా ఇక్కడైతే ఇంకా అంత ఫ్రెండ్లీగా లేదు. అంటే కార్పొరేట్ సెక్టార్ ఎంటర్ అయ్యింది ఓటీటీ ద్వారా, కానీ ఇంకా వాళ్ళు కూడా మన సిస్టమ్స్కి అలవాటు పడుతున్నారు, కానీ వాళ్ళ సిస్టమ్కి మనం అలవాటు చేయట్లా. వాస్తవం. కార్పొరేట్ అమెజాన్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, వాళ్ళంతా వచ్చారు. వాళ్ళు కమ్యూనికేషను డీల్ వరకు కార్పొరేట్ సెక్టర్ అలవాటు చేస్తున్నారు. బట్ మళ్ళీ సినిమాని తీసుకోవడం ఇవన్నీ కూడా మన సిస్టమ్కి అలవాటు పడుతున్నారు. కాంబినేషన్ ఉందా, ఎంత బడ్జెట్ ఉంది, ఏ హీరో, ఏ డైరెక్టరు, అలాగ మళ్ళీ మన బ్యానర్. అంతేకాని వాళ్ళ కార్పొరేట్ సెక్టర్ లాగా సబ్జెక్ట్ ఏంటి, ఆ దీనికి ఇంక వెళ్ళట్లేదు. వాళ్ళ ముందు కాంబినేషన్ తోటే సైన్ చేస్తున్నారు, ఆ తర్వాత చూసుకున్నారు. అదే చిన్న సినిమా అనుకోండి, మొత్తం మిమ్మల్ని గ్లింప్స్ ఇవ్వండి, లేకపోతే ఒక చిన్న మూవీ లింక్ ఇవ్వాలి సార్. ఫస్ట్ మూవీ లింక్ ఇచ్చినా వాళ్ళకి చూస్తానికి టైం ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు. సో అంటే ఎలా సార్, ఇప్పుడు మీకు ఒక అదృష్టం ఏంటంటే ఇప్పుడు ఈటీవీ విన్, ఆహా ఇలాంటి చిన్న ప్లాట్ఫామ్స్ వచ్చాయి కదా, కొంచెం మనకు లోకల్ ప్లాట్ఫామ్స్, వాళ్ళు కొంచెం బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు. కొంచెం రిలీజ్ అయ్యాక చిన్న ఇంట్రెస్టింగ్ అంటే సస్పెన్స్ థ్రిల్లర్స్ కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ ఉన్నారు సార్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎక్కువ ఫ్యామిలీ రిలీజ్ అయ్యి బజ్ వచ్చాక సార్, ఎప్పటికైనా రిలీజ్ అయ్యి మనకి బజ్ వస్తే వస్తుంది సార్, వస్తారు. అక్కడేం ప్రాబ్లం లేదు. మళ్ళీ మనకి రిలీజ్కి ముందు ఎందుకు అనేది ఆలోచిస్తున్నారు, అంటే ఎవరి బిజినెస్ వాళ్ళది కదా సార్. కాకపోతే రిలీజ్ కన్నా రిలీజ్ ముందు కేక పెట్టింది కాబట్టి ఈ సినిమా కూడా ఆ జనాలు ఎంత భయపెడితే వాళ్ళు అంత ఇష్టపడతారు. అవును సార్, కాన్సెప్ట్ ఓరియంటెడ్ అండ్ స్క్రీన్ ప్లే సార్. అంటే ఇలాంటి సినిమాలో పాటలు కొంచెం బ్రేక్ వేస్తాయి కదా. అవును సార్, అందుకే 2 songs ఉన్నాయి సార్ మాంటేజ్. ఒకటి రిలీజ్ చేసి లవ్ సాంగ్ ఒకటి రిలీజ్ చేసా. ఆయన అడిగా మనం స్టైల్ నాకు ఆ ఫీల్ కావాలి మళ్ళీ అంటే, అట్లా సిమిలర్గా చేశారు. ఇప్పుడు ఇంకొకటి ఫియర్ ఇంగ్లీష్ సాంగ్ సార్, అది కూడా ఇప్పుడు ఈ వీక్లో రిలీజ్ చేస్తారు. అంటే అది మాంటేజ్ సాంగ్. మాంటేజ్ సాంగ్స్ ఓకే, 2 బాగా ఇచ్చారు, మన కాన్సెప్ట్ తగ్గట్టు ఇచ్చారు. మంచి అనూపు బాగానే చేస్తారు ఆయన. రెండోది ఏమైందంటే సార్, ఇప్పుడు యాక్చువల్గా ఇది ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ కాదు. ఇది ఈ కాన్సెప్ట్కి అబ్బాయిలు పడితే చూస్తే అలా అనిపిస్తుంది, అంటే అబ్బాయిలు భయపడితే బాగోదు కాబట్టి అమ్మాయి యాక్టర్ని పెట్టినా నేను అంతే సింపుల్ గా. ఏదో కొత్త థియరీ చేశారు నిజంగా సార్. ఇప్పుడు అమ్మాయిలు భయపడితే చూస్తారు, ఎవరికైనా ఒకటే కదండి. స్క్రీన్ మీద నేను హీరోని పెట్టి భయపడితే ఎవరు చూస్తారు సార్ అసలుకి? భయపడండి, హీరోలు భయపడతారు, దెయ్యం సినిమాలు బోల్డ్ ఉన్నాయి. సో నేను అందుకనే అమ్మాయిని తీసుకున్నా. ఇది ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ కాదు యాక్చువల్గా, ఇట్స్ ఎ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ అనమాట. సో అక్కడ నాకు కార్నర్ అయిపోతున్నాను ఆల్మోస్ట్ నేను. కానీ ఈ రోజుల్లో అమ్మాయిలే ధైర్యంగా ఉంటున్నారు, అబ్బాయిలే భయపడుతున్నారు కదా. నిజం సార్, నాకు తెలీదు. అవునా కదా, చెప్పండి. సొసైటీలో బతకడానికి అయితే అబ్బాయిలే భయపడుతున్నారు, అమ్మాయిలే ధైర్యంగా ముందుకు అడిగేస్తున్నారు. లేదు సార్, అమ్మాయిలు కూడా ఉంటాయి భయాలు. సో మీరు ఒక స్టేట్మెంట్ పడేసారు ముందు, అబ్బాయిలు భయపడితే చూడడానికి. మీరు ఇమాజిన్ చేసుకోండి సార్, వేదిక కొన్ని సిచ్యువేషన్లో భయపడుతుంది, అక్కడ అబ్బాయిని మనం ఊహించుకోగలం అసలుకి. కానీ ఈక్వల్గా ఉంటుందా సినిమాలో చూస్తే భయం?
ఇది సార్ ఇద్దరి మీద ఉంటుంది భయం సినిమాలో? లేదు సార్, మెయిన్ వేదిక మీదే వెళ్తుంది. ఎందుకు మీద? వేదిక మీదే వెళ్తుంది. అప్పుడు హీరో ఇన్వెస్టిగేషన్ అలాడుతుంటుందా? ఇన్వెస్టిగేషన్ ఏమి ఉండదు సార్ ఇది. ఎందుకు ఫియర్ తాలూకా రూట్ ఏంటి అన్నది ఆమె చూసుకుంటుంది. మనం మామూలుగానే డ్రైవ్ చేస్తాం సార్, స్క్రీన్ ప్లే డ్రైవింగ్ లోనే వెళ్తుంది అనమాట. ఏంటి ప్రాబ్లం ఏంటి రూట్ కాదని ఫైండ్ అవుట్ చేసేది హీరోయిన్ ఆడియన్ ట్రై చేస్తూ ఉంటారు సార్. మెయిన్ ఆడియన్ ట్రై చేస్తూ ఉంటారు, ఎవరు ఇందులో కల్పరేట్. బాగుంటుంది అప్పుడు, బాగుంటుంది. ఎందుకంటే కేవలం కళ్ళు అప్పగించి అలాగా ఏదో మనకు పనే ఉందిరా చూడడం తప్పించి మనకేం పని లేదు అని చూస్తే ఫీల్ ఉండదు, ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అదే ఇది ఇలా ఉంటుంది అలా ఉంటుంది అలాగా అని చెప్పేసి మన బ్రెయిన్లో థింక్ చేసుకుంటూ చూస్తే దాని వాల్యూ వేరుగా ఉంటుంది. అది సినిమా మీద పడే ఇంపాక్ట్ కూడా ఉంటుంది. సో అది మీరు నిజంగా ఆ విధంగా చేస్తుంటే కనుక సినిమాకి మంచి చూడడం ఛాన్స్ ఉంది. గెస్సింగ్ ఉంటుంది సార్, లాస్ట్ వరకు మనం రివీల్ చేసే వరకు గెస్సింగ్ ఉంటుంది. సో అదే కొంచెం ఎంగేజింగ్గా ఉంటుంది మనకి. ఎందుకు మీ సినిమా విడుదల ముహూర్తం మీరు పెట్టుకున్నారు, వేరే వాడు పెట్టారు? లేదు సార్, నేనే నాకేమనిపిస్తే అది చేసేస్తాను. ఇప్పుడు ఓన్లీ టైం చూసుకున్నా, ఏది యాజ్ పర్ మన ఇది చూడలేదు, ఎక్కడ గ్యాప్ వస్తుందని ఎత్తుక్కున్నా. 14th is కరెక్ట్ అనుకున్నా, ఇంకెళ్ళిపోతా. ఇప్పుడు మళ్ళీ అది చూడను, చూసి మళ్ళీ ఏదైనా ఉంటే వెనక్కి వెళ్ళటం అంటే నాకు ఇష్టం ఉండదు. 1+4+1+2+024 చేయలేదు సార్, ఎందుకంటే అవి చేసామంటే మళ్ళీ నేను రిస్ట్రిక్ట్ అయిపోతాను కాబట్టి చేయొద్దు అనుకున్నాను అనమాట. పోనీ ఈ టైంలో మీ జాతకంలో ధనలాభం ఉంది లేదా మంచి పేరు వస్తుంది? నిజంగా చూడలేదు సార్, జెన్యున్గా. ఎందుకంటే అంటే మందికి మీరు జ్యోతిష్యం చెప్తూ మీ చక్రం మీరు చూసుకోవాలి కదా. వాటి వల్ల నేను ఆగిపోద్దాను సార్, నేనే అందరికీ చెప్తుంటాను, అది మీకు ఎప్పుడు బలహీనత అవ్వకూడదు, ఆస్ట్రాలజీ అనేది బలం అవ్వాలి అని చెప్తుంటా. ఇప్పుడు నేనే వాటిని చూసి పనులు మార్చేసుకుంటే అగైన్ ప్రొఫెషనల్గా నాకు సర్మన్ వచ్చారు ప్రొడ్యూసర్గా, ఇన్ని డిగ్రీలు యాడ్ చేసినట్టు సుఖమాదాస్ నడుస్తుందేమో ఇవి చెప్పకపోయినా. సార్ మీరే ఆస్ట్రాలజర్ కదా, మీకు అన్నీ తెలుసు కదా. అదే లేదు అంటే మీ దగ్గర 4 పదాలు నేర్చుకుని ఆ 4 పదాలు తిరిగి రివర్స్ లేదు సార్, రివర్స్ సబ్జెక్ట్ అంత సీన్ లేదండి ఇక్కడ. మీలాంటి వాళ్ళు ఏదో 4 పదాలు చెప్తారు కదా, ఆ పదాలను బుర్రలో పెట్టుకుని ఆ పదాలు బయటకు వదులుతూ ఉంటారు. లేదు సార్, సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోతే చెప్పరు. ఏమాత్రం వచ్చానండి సినిమాకి? ఇప్పుడు వరకు 3.5 అయింది సార్. గట్టిగా పెట్టారు. 3.5 రిలీజ్ చేయాలి అంటే మనకి మంచి టెక్నీషియన్స్ ఆర్టిస్టులు తీసుకున్నాం కదా సార్, అక్కడ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ వాళ్ళు లేక ఇంటర్మీడియట్తో డిగ్రీ ఆపేసి 1000 రూపాయల జీతానికి పనిచేసిన ఒక పంతులమ్మ 3.5 కోట్లు పెట్టి సొంతంగా సినిమా తీశారు. రియల్లీ గ్రేట్. అది నవ్వులాట కంటం లేదు, అది అచీవ్మెంట్ కదా. సరే సినిమా ఎలా ఉంటుంది, ఎలా రిసీవ్ చేసుకుంటారు, మీకేం పేరు వస్తుంది, ఇవన్నీ పక్కన పెడదాం. బట్ 1000 రూపాయల దగ్గర స్టార్ట్ అయిన ఒక మనిషి 3.5 కోట్లు ధైర్యంగా ఖర్చు పెట్టి, నిజానికి 3.5 కోట్లు 1000 రూపాయల దగ్గర స్టార్ట్ చేసినప్పుడు 3.5 కోట్లు ఖర్చు పెట్టాలంటే కష్టం. అమ్మో 3.5 కోట్ల 1000 రూపాయలు, అది ఆ మైండ్ సెట్ వెంటాడుతూ ఉంటుంది. బట్ మీరు అది ఖర్చు పెట్టారంటే మీకు ఆ ధైర్యం ఉంది, నేను మళ్ళీ సంపాదించుకోగలను, లేదు ఇది నేను చేసి చూపిస్తాను అనే ఒక ఆ మెంటాలిటీ మీకు మొదటి నుంచి మీతో ట్రావెల్ చేస్తూ ఉండాలి. సో రియల్లీ అదే పాయింట్ సార్ మీరు చెప్పారు కదా. ఇప్పుడు నేను ఏదైనా సపోర్ట్తోనో ఏదైనా వచ్చేసి ఉంటే నాకు భయం ఉంటుంది. నేనే సెల్ఫ్ మేడ్ పర్సన్ కదా, నాకు ఇక్కడ రోడ్డు మీదకి వెళ్ళిపోతానా, సరే మొదలు పెడతా ఉంటా. అదే ఇప్పుడు నేను అదే అయితే మళ్ళీ సంపాదించుకుంటాను ధైర్యం ఉంది, అది మొదటి నుంచి మీకు ఉంది కాబట్టి. 2015-14 ఆ టైంలో కూడా రొయ్యల చెరువు చేద్దామని కోరిక వచ్చింది. ఓ దేవుడా, అంటే ఏమనుకుంటే అది చేసేస్తాను సార్ నేను, అంతే ఫస్ట్ నుంచి. పెన్ను కాగితం మొత్తం నేను రాసుకుంటే కానీ గుర్తుంటుంది ఇవన్నీ. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, అప్పుడు అందరూ మా ఫ్యామిలీలో భయపడి, అది వస్తే మొత్తం పోతే డబ్బులు పెడితే వస్తే లేకపోతే పోతవి, వద్దు అని చెప్పేసి అంటే నేను ఓకే అయితే ఏముంది మళ్ళీ రోడ్డు మీదకి వస్తానా, మళ్ళీ స్టార్ట్ చేస్తా, అయితే ఏంటి, అట్లా ఉండే యాటిట్యూడ్ నాది. 3వ వాడు పుట్టాక కొంచెం తగ్గా యాక్చువల్గా, అంతకుముందు అయితే ఇంకా ఎక్కువ ధైర్యం ఉండేది, ఇప్పుడు కొంచెం తగ్గా. బ్రహ్మానంద డైలాగా ఇప్పుడు ఎలా ఉన్నారంటే అప్పుడు అన్నట్టుగా. అప్పుడు చాలా స్పీడ్ హుషారు ఉండేది బాగా. ఇంకా ఇంకేమైనా చెప్పండి మీరు చేసినవన్నీ.
చాలా చేశాను సార్. ఫస్ట్ అది చేసిన తర్వాత అడ్మిన్ చేసిన, అకౌంటెంట్ చేసా, రిసెప్షన్ చేసిన, ఆ తర్వాత బీపీఓలోకి వెళ్ళా. సో బీపీఓ నుంచి బీపీఓలోకి వెళ్ళేసరికి డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. అప్పటికి కష్టపడి కంప్లీట్ చేసేసాను. చెప్పండి, మీరు అడ్మిట్ చేసినప్పుడు జనాలు మిమ్మల్ని తట్టుకునే కష్టమే ఉంటుంది. పని విషయంలో కష్టమే సార్ నన్ను తట్టుకోవటం, ఒక్కటే ప్రాబ్లం. అవుతుంది కదా, నాకు అర్థమవుతుంది. అంటే వెరీ స్ట్రిక్ట్గా ఉండనమాట, వెరీ డిసిప్లిన్. ఇంకా నాకు తెలిసిపోతాను కదా మీ మాట తీరు. యాక్చువల్గా అందరికి నేను జాతకం చెప్తా, కొంతసేపు ఉంటే మీరే నాకు చెప్పేస్తారు యాక్చువల్గా. నేను అందుకని అడిగాను, మీరు అడ్మిట్ చేసినప్పుడు మీరు ఏం చేసినప్పుడు కొంచెం కష్టపడి ఉంటారు కదా అని. తర్వాత బీపీఓ చేశాను సార్. బీపీఓ అప్పటికి కరెక్ట్గా కార్వీలో బీపీఓ చేసిన అప్పుడు కరెక్ట్గా అయిపోయింది. నాది డిగ్రీ వచ్చి నా పట్టా చేతికి వచ్చింది ఫైనల్గా. అంటే ఏదో కష్టపడి రాసి కంప్లీట్ చేశాను. షేర్ మార్కెట్ కూడా చేశారు? లేదు సార్, చేయాలి. ఒక్కటే అసలు ఎప్పుడు ముట్టుకోలేదు. అంటే ఇప్పుడు అట్లీస్ట్ నేను కష్టపడితే రూపాయి వచ్చిందంటే చేస్తా సార్. నా కష్టం సంబంధం లేదు. అదృష్టం నమ్మరు? నేను అస్సలు నమ్మను సార్, ఇప్పుడు కూడా నేను నమ్మట్లేదు. ఇది కూడా గ్రేటే, జాతకం చెప్పి కూడా అదృష్టం నమ్మకపోవడం. అవును సార్, నేను వెరీ ప్రాక్టికల్ సార్. ఈవెన్ ఆస్ట్రాలజీ చెప్పినా చాలా సైంటిఫిక్గా చెప్తా సార్. నేను ఏది పడితే అది చెప్పను. అసలు ఆస్ట్రాలజీ చెప్తాను అందరికీ తెలుసా? కొంతవరకు ఒక క్లయింటెల్ బేస్ ఉందా? క్లయింట్స్ ఉన్నారు, ఉన్న వరకే నాకు టైం సరిపోవట్లేదు. బట్ వెరీ లిమిటెడ్ అండ్ సెలెక్టెడ్. చాలా మంది తెలుస్తుంది అట్లా లేదు సార్. డిస్ప్లే చేయమంటే కింద మీ నెంబర్ వద్దు సార్, టైం లేదు ఇప్పుడు నాకు. మూవీ రిలీజ్ అయ్యే వరకు పెట్టుకోవట్లేదు. అంటే ఈ పని చేసేటప్పుడు ఇందులోనే జాతక చక్రం కొరకు, మీ భవిష్యత్తు కొరకు అది పెట్టేమంటే ఇక మీ ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది. లేదు సార్, ఇప్పుడు కష్టం, టైం లేదు, చెప్పట్లేదు. ఆ తర్వాత సాఫ్ట్వేర్కి వచ్చేసిన సార్. చెప్పకపోవడం ఉంటుంది, నేర్చుకున్న విద్య దాన్ని వాడుతున్నా సార్, కాకపోతే లిమిటెడ్ టైము. అది కూడా ఎందుకు అంటే సార్ రీజను, నేను చాలా టైం స్పెండ్ చేస్తా. 2-3 అవర్స్ నాకు ఒక పర్సన్కి మినిమం పడుతుంది. ఐ గో వెరీ డెప్త్గా వెళ్తాను, వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాను. అసలు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు నిజంగా వాళ్ళు ఇంకొకరి చోటకి నా దగ్గర కూడా రావాల్సిన అవసరం ఉండదు. దట్ ఈస్ హౌ ఐ ట్రైన్ దెమ్ సార్. వాళ్ళు భయపెట్టరు అస్సలకి. మనం ధైర్యం అవ్వాలి కానీ బలహీనత అవ్వకూడదు. సో అంత బాగోలేదు, నువ్వు అర్జెంట్గా అస్సలు చెప్పాను. అసలు నా దగ్గర మెడలో గొలుసు వేసుకో సార్, నేనే వేసుకోవట్లేదు. ఇంకా నా క్లయింట్స్కి ఏం చెప్తాను? అసలు ఏముండదు సార్, ఏముండదు. సో ఐ ప్రాక్టికల్గా గైడ్ చేస్తా, ప్రిపేర్ చేస్తా. సో నీకు మనకి ఇప్పుడు ఉంటుంది కదా సార్, బయట తుఫాన్ వస్తుంది, ఈరోజు మీరు బయటికి వెళ్ళొద్దు, ఎట్లా చెప్తాము. ఆస్ట్రాలజర్స్ కూడా అంతే. ఈ గ్రహం మనకి ఇంత అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ టైంలో ఏ పనులు చేయకు, ఈ టైంలో పరిగెత్తు, ఈ టైంలో పడుకో, ఇట్లాంటివి చెప్తాం జాగ్రత్తగా. ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయి, అంతే 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 జాగ్రత్త సార్. ఒక పాత్ గైడెన్స్ అంతే, వేరేది ఏమి మనం మిరాకిల్స్ అయితే చేయలేము. చాలా మంది జ్యోతిష్యులకి యూట్యూబ్లో వచ్చే థంబ్నైల్స్ చూస్తుంటే నాకు భలే నవ్వు వస్తుంటుంది. ఈ వారం మీకు జరగబోయేది అదే ఏమిటో తెలియదు, అందులో వెళ్ళాలి. నేను అందుకే ఎప్పుడు చేయలేదు సార్, నేను ఆ కోవలోకి వెళ్ళొద్దు అని నేను చేయలే. నా ఓన్ ఛానల్లోనే నేను ఎడ్యుకేషనల్ వీడియోస్ పెట్టా. ఎందుకంటే నేను జనాన్ని ఎడ్యుకేట్ చేద్దాం అనుకుంటున్నా సార్. జాతకాల మీద ఎడ్యుకేట్ చేయండి, అసలు దాని మీదే చేస్తున్నా నేను. అవే వీడియోస్ పెట్టా. సో ఇట్లా ఉంటుంది, ఇన్ని చెక్ లిస్ట్ ఉంటుంది, చార్ట్ చూసి చెప్తే మీరు నమ్మొద్దు అని జనాలు. నేను చాలా మందికి దాదాపు 50-60-100 మందికి చెప్పుంటాను, ఈ నామ నక్షత్రం అని ఉంటుంది. అవును, నామ నక్షత్రం ఉంటుంది. పిల్లాడు పుట్టగానే వెళ్ళిపోతారు జ్యోతిషి దగ్గరకు, పురోహితు దగ్గరకు. ఏమంటే మా వాడు ఇవాళ పుట్టాడండి, నక్షత్రం ఇది, ఏ పేరు ఏంటంటే నాతో పెట్టను. పాపం వాడికి మీలాగా మంచి పేరు ఏదో పెట్టుకోవాలి అని ఉంటుంది. అది మానేసి సచ్చినట్టు నాతో వెతుకుని నానయ్య నక్కయ్య ఏదో వెతుకుని సచ్చినట్టు పేరు. ఇప్పుడు అలా అవసరం లేదురా, అది అక్కర్లేదు. అది డీకోడింగ్ కోసం పెట్టింది. మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ రాసి అక్కడ పెట్టుకోండి, నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో అంటే అలాగే అనేసి వెళ్ళి పంతుగా చెప్పారండి, నేను ఆ పేరు చెప్తాను. అది సరే, ఎడ్యుకేట్ చేయడం చాలా కష్టం అండి. నేను నన్ను చాలా మంది అలా పేరు మార్చుకోమని అడుగుతారు. అసలు అవసరం లేదు, నీకు పేరు లేకపోయినా కూడా నీ జాతకం పనిచేస్తుంది. అసలు జాతకానికి పేరుకి సంబంధం లేదు. అదే నేను చెప్తాను, నేను చాలా మందికి చెప్తాను. పీపుల్ డోంట్ అండర్స్టాండ్. అంతెందుకు సార్, ఇప్పుడు పేరెంట్స్ ఒకలాగా పిలుస్తారు, భర్త ఒకలాగా పిలుస్తారు, ఫ్రెండ్స్ ఒకలాగా పిలుస్తారు, బ్రదర్స్ ఒకలాగా పిలుస్తారు, బయట వాళ్ళు ఒకలాగా పిలుస్తారు. ఎక్కడ సార్ పేరు? పేరులో ఒక లెటర్ చేయనంత మాత్రాన 2 ఇంట్లో 3 ఇంట్లో జంప్ చేయడు కదా. చెయ్యడు సార్. ప్లానెట్స్ గురించి తెలిసిన వాళ్ళకి మాత్రమే ఇది అర్థమవుతుంది. గ్రహాల గురించి తెలిస్తే మిగతా ఏ సబ్జెక్ట్ని నమ్మరు. జంప్ చేయడు కదా వాడు, అక్కడే ఉంటాడు కదా, అక్కడే ఉంటారు. నేను అందుకే సార్ నేను న్యూమరాలజీ కూడా ఎక్కువ చెప్పను, ఓన్లీ వేదిక్ ఆస్ట్రాలజీనే.
బట్ రెమెడీస్ కూడా ఏం చెప్పరు. అంటే రెమెడీస్ పెద్ద ఏముండదు సార్, నేను చెప్తే రెండే చెప్తాను. ఒకటి గ్రహశాంతి ఒకటి ఎప్పుడన్నా ఎవ్రీ ఇయర్ చేసుకోమని చెప్తాను. అది కూడా పునశ్చరణ పొందిన పురోహితులతో ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా అయితేనే చేయించుకోండి, లేదంటే చేయించుకోవద్దు. అంతా పోయిందండి ఇప్పుడంతా. నేను చూస్తాను కదా ఎంత గమ్మత్ అంటే శనికి 18,000 జపం చేయాలంటారు. నిజానికి వల్ల చేయాలి. రోజు అని కూర్చోబెట్టి ఓ మనిషి వచ్చి కూర్చుని 18,000 ఇచ్చి జపం చేయాలి. అబ్బాయి ఇప్పుడు అలా కాదు, 18 మందిని కూర్చోబెట్టి అందరూ తొలవేయి చేసేస్తే అయిపోయింది. అదేంటంటే క్రాష్ కోర్స్. 18 మంది కలిసి 18,000 చేస్తే నీకేం వస్తుంది రా బాబు ఒక రోజుతోటి. స్టోన్ ఒకటి చెప్తాను సార్ సెకండ్, అది కూడా ఒరిజినల్ అయితేనే. నేను వీటిని ఎక్కడ పడితే అక్కడ కొని నన్ను అడగొద్దని చెప్తా ఫస్ట్. నన్ను అవి ఆ రెండు చిన్న పాజిటివ్, ఏదో ఒక 5% చెప్తా. ఇవి కూడా 100% మారిద్దని అయితే చెప్పను, ఒక పాజిటివ్ ఎనర్జీ అంతే. మీ సినిమాలో కూడా ఒక జ్యోతిష్ క్యారెక్టర్ పెట్టలేదా? ఇందులో అసలు ఛాన్స్ లేదు సార్, సస్పెన్స్ థ్రిల్లర్ కదా, అసలు ఏం లేదు. అలాంటిది వాళ్ళు ఏదో చూడండి చంద్రముఖులు గట్రా జ్యోతిషులు వస్తారు కదా, ఇంట్లో ఉంది పెట్టలేదు అసలు. ఆ ఫీల్డ్ ఎందులో తీసుకురాలేదు. ఓకే ఓకే. సో ఎనీహో అండి, చాలా నాకు బాగా మీతో మాట్లాడడం చాలా బాగుంది. ఎందుకంటే సబ్జెక్ట్ తెలుసు, పైగా కష్టపడి పైకి వచ్చారు, పైగా ధైర్యం ఉంది మీకు. చూద్దాం ఏమవుతుందో, దిగాము చూసుకుందాం, కావాలంటే ఏమొస్తుందో అలా ఉంది. నిజంగా అలాంటి వాళ్ళు ధైర్యం ఉంటారు. భయపడుతూ సరే చేశాను సార్ ఏమవుతుందో చూడాలి, భగవంతుడు ఉన్నాడు, ఇలాగా అలాగా మాట్లాడతారు యూజువల్గా చాలామంది. బట్ మీరు అలా కాకుండా నేను చేశాను, ధైర్యంగా చేశాను, నువ్వు వస్తే మళ్ళీ వెళ్తాను, మళ్ళీ చేస్తాను అన్నారు. సో డెఫినెట్గా నేను ఈవెన్ అదే సార్, చాలామంది నన్ను అడిగారు చాలాసార్లు, లేడీ డైరెక్టర్స్ లేరుగా, ఒకవేళ వచ్చినా కూడా ఒక సినిమాతో వెళ్ళిపోయారుగా అంటే, నాకు తెలియదు వాళ్ళ పరిస్థితులు ఏంటో నిజంగా కదా. ఎందుకు లేరో కూడా అసలు నాకు నిజంగా తెలియదు సార్. అంటే ఉన్నారా లేదా, ఎందుకు లేరు అంటే, ఇప్పుడే అన్ని రంగాల్లో వస్తున్నారు కాబట్టి ఈ రంగంలో కూడా మేబీ వస్తారేమో. బోల్డ్ మంది వచ్చారు, అంటే ఇంకా డైరెక్షన్లోకి రాలేదు కానీ బ్యాక్ ఎండ్లో ప్రతి క్రాఫ్ట్లో అమ్మాయిలు విపరీతంగా ఉన్నారు. వాళ్ళు మీకు కూడా చూసే ఉంటారు, సినిమా ప్రొడక్షన్ చేస్తున్నారు కాబట్టి. కొంచెం ఒకప్పుడు కేవలం ఒక అసిస్టెంట్ డాన్సర్స్ ఒకళ్ళిద్దరు ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఎగ్జిక్యూషన్ ఎవ్రీథింగ్లో వచ్చారండి. అనకూడదు కానీ ఇప్పుడు ఎవరైతే లేడీ డైరెక్టర్స్ లేరు అంటున్నారో అనకూడదు కానీ ఒక 4-5 ఏళ్ళు పోతే ఖచ్చితంగా ఉంటారు. ఆదరిస్తే ఎందుకు ఉంటారు సార్, వస్తారు. రెడ్డి గారు ఉన్నారు, అలాగే వస్తారు. అదే చెప్పుకోవడానికి కొన్ని పేర్లు ఉన్నాయి కదా అనేది. సో నేను అందుకే ఇంకొకటి, ఆ పేరు అలా గుర్తుంటున్నాయిగా. విజయన్ గారు గుర్తున్నారు, నందిని రెడ్డి గుర్తున్నారు, ఇలా గుర్తున్నారు కదా. అంటే వాళ్ళు ఎంతో కొంత చేసి పెట్టి కదా గుర్తుపెట్టుకున్నాను. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయి ఉంటే గుర్తుపెట్టుకోబోదాం. నేను అందుకే నెక్స్ట్ 2 సబ్జెక్టులు రెడీ చేసుకున్నా సార్. సూపర్. ఒకటి అగైన్ మళ్ళీ కంటెంట్ బేస్డ్, ఒకటి కమర్షియల్. అంటే మన తెలుగు ఆడియన్స్ కంటెంట్ బేస్డ్ అంటూ ఉంటారు కదా, ఇప్పుడు నేను చేసినాను కదా ఫియర్. ఒకళ్ళు ఇది నిజంగా యాక్సెప్ట్ చేశారు అనుకోండి, సెకండ్ కూడా కంటెంట్ బేస్డ్ వెళ్తా. లేదు మాకు కమర్షియలే చూస్తా, నేను మీకు కమర్షియల్ కావాలి కదా, చూసుకున్నా రాజా, యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి రెడీ చేసుకున్నా. 3 పాటలు, 3 ఫైట్లు, 4 రొమాంటిక్ సీన్లు, హీరో హీరోయిన్, ఒక కామెడీ, నవరసాలు అన్నీ పెట్టి మీ దగ్గర నుంచి అలాంటి సినిమా చూడాలి. కానీ అలా చూడాలంటే ఇది రాకూడదు అంతే, అది చూడాలి నేను కోరుకోవట్లేదు. ఆడాలి, అది ఎట్లాగా చేస్తాం సార్, 1 by 1 చేసుకుంటూ పోవాల్సిందే, అది కూడా మీకు చెయ్యాలి. సో నేను 2 కాళ్ళ మీద, 2 పడవల మీద 2 కాళ్ళు పెట్టి నడవగలను, మీకు కంటెంట్ చూపించగలను, కమర్షియల్ చూపించగలను అనిపించుకోవాలి. థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా సినిమా ఇటు కొట్టిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి కలవాలి తప్పకుండా. ఈసారి మనం అస్ట్రాలజీ మీదే మాట్లాడుకుందాం. అయ్యో షూర్గా సార్, థ్యాంక్ యూ సో మచ్.